ఈరోజు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి గురించి తెలుసుకుందాం. ఇది చాలా పవిత్రమైన దేవాలయం. ఇది చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో ఉంది. ఇక్కడ వరసిద్ధి వినాయక స్వామి చాలా ప్రసిద్ధి చెందినవారు. తను నమ్మి వచ్చిన భక్తులను చల్లగా కాపాడుతూ వారికి సిద్ధి బుద్ధిలను ప్రసాదించే విఘ్ననాయకుడు శ్రీ కాణిపాకం వినాయకుడు. కాణిపాక క్షేత్రం చిత్తూరు జిల్లాలోని ఐరాల మండలంలో కాణిపాకం అనే గ్రామంలో కొలువై ఉంది. స్వామివారు ఇక్కడ బావిలో స్వయంభూగా వెలశారు. ఇంచుమించు తిరుపతిని దర్శించిన ప్రతి భక్తుడు స్వామివారిని దర్శించుకొని వెళ్లడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్షేత్రం యొక్క విశేషమేమిటంటే స్వామివారు కొలువై ఉన్న బావిలో నీరు భూభాగానికి సమానంగా ఉంటుంది. అదే నీటిని భక్తులకు తీర్థం కింద ఇస్తారు. ఇక్కడ అర్చకులు మరో విశేషమేమిటంటే ఎప్పుడూ నీళ్లతో ఉండి బావి చుట్టుపక్కల ఉన్న ప్రదేశంలో 40 అడుగుల లోతు తవ్వినా నీరు దొరకదట. స్వామివారి ఆలయాన్ని 11వ శతాబ్దంలో చోళరాజు అయిన కుల్తుంగ చోళులు నిర్మించారని తెలుస్తుంది. ఈ ఆలయం యొక్క పూర్వపురాలను తెలిపే తల పురాణమును ఒక్కసారి పరిశీలిద్దాం. పూర్వం ఈ ఆలయం ఉన్న ప్రాంతంలో మూగ చెవిడి గుడ్డివారైన 3 అన్నదమ్ములకు కానిమడి ఉండేదట. ఆ భూమిలో ఏతం తొక్కడానికి ఒక చిన్న బావిని తవ్వారట. అయితే కొంతకాలానికి ఆ ప్రాంతంలో కరువు రావడంతో నీరు చాలకపోవడంతో బావిని ఇంకా లోతుగా తవ్వాలని నిర్ణయించుకొని 3 కలిసి తవ్వడం ప్రారంభించారట. తవ్వగా కొంతసేపటికి గుణపం రాయికి తగిలి ఊవెత్తున రక్తం వారి మీద చిందిందట. ఆ రక్తం మీద పడగానే మూగ గుడ్డి చెవిటి వారైన అన్నదమ్ములకు వారి వైకల్యాలు పోయి మామూలుగా తయారయ్యారట. ఆ వార్త ఆ ప్రాంతమంతా దావాసంలో వ్యాపించి ప్రజలు తండోపతండాలుగా వచ్చి అక్కడ ఉన్న మట్టిని శుభ్రపరిచి చూడంగానే వారికి వినాయక విగ్రహం కనిపించిందట. దీనితో ఆ విగ్రహానికి ఆలయం నిర్మించారట. ఇప్పటికీ స్వామివారి అంతరాలయం భూమిలోనే ఉంటుంది. ఇక్కడ వినాయకుడు భక్తులకు సిద్ధి బుద్ధులను ప్రసాదిస్తూ తప్పు చేసిన వారిని తగిన విధంగా దండిస్తారట. అందుకే స్వామివారి ఆలయంలో ఎవరు అసత్యం పలకరు.